ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద నివాసితులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ సుదర్శిని గార్ల తృతీయ కుమార్తె ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినము సందర్భమున కుటుంబ సభ్యులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, అక్కా బావలు జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్ సహకారం అందిస్తున్నారు. క్రిస్టియానా కీర్తన గారికి ప్రభువు యొక్క శుభములు ఈ నూతన సంవత్సరంలో కలుగునట్లు ప్రార్థిద్దాము. ఈ మాసంలో ఈ కుటుంబం 3 ఎపిసోడ్స్ ఇచ్చారు. డాక్టర్ అవినాష్, యానీ ప్రీతి, డాక్టర్ యానీ ప్రీతి గారి వివాహ సందర్భం, క్రిస్టియానా కీర్తన గారి MBBS సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భం మరియు జన్మదినం సందర్భం. 3 ఎపిసోడ్స్ ఇచ్చినందున ఈ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. అటువలనే ఈ దినం ఈ మాసానికి చివరి దినం. అప్పుడే 10 మాసాలు గడిచిపోయాయి ఈ సంవత్సరాల్లో. రేపటి నుండి నవంబర్లో ప్రవేశిస్తున్నాము. ఈ మాసం 31 దినాల్లో ఎపిసోడ్స్ తక్కువగా వచ్చినప్పటికీ ప్రభువు కృప చొప్పున అవసరతలు తీర్చబడ్డాయి. దేవుడు నమ్మదగినవాడు, అందుకై ఆయనకు కృతజ్ఞతలు. సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. ఇవాళ ఎపిసోడ్ 4960వ ఎపిసోడ్. ఇంకా 40 రోజుల్లో 5000 ఎపిసోడ్స్ మనం పూర్తి చేసుకోబోతున్నాము. అదే రోజున 12వ తారీఖు డిసెంబర్న నా పరిచర్య 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నందున కృతజ్ఞత కూడిక 5000 ఎపిసోడ్స్ పూర్తి మరియు ఉత్తర భారతదేశానికి మిషనరీస్ను మిషన్ ఫీల్డ్స్లో ఎస్టాబ్లిష్ చేస్తూ నూతనంగా భారత మిషన్ పొలముల పరిచర్య ప్రారంభిస్తున్నాను. వీటన్నింటి కొరకు మీరు ప్రార్థించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రభువును స్తుతిద్దాం. అక్టోబర్ మాసం అంతా మనలను కాపాడినందుకు యేసయ్యకు కృతజ్ఞతలు తెలుపుదాం. నూతన మాసము నందు సహాయము చేయమని అర్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినం నెలాఖర 31వ తారీఖు మీ కృప చొప్పున పరిచర్యను కాపాడి కొనసాగించినందున కృతజ్ఞతలు. అవసరములన్నీ తీర్చినందున స్తుతులు. డాక్టర్ క్రిస్టియానా కీర్తన గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మీరిచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటము కొరకై కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. 3rd ఇయర్ MBBSలో మీ కృప చూపండి. ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు ఈ మాసం 3 ఎపిసోడ్స్ ఇచ్చారు. బిడ్డలను మీరు ఆశీర్వదించండి. జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ గారులను, యానీ ప్రీతి, అవినాష్ గారులను ఆశీర్వదించండి. నేటి వాక్యోపదేశము మాకెల్లరకు ఆశీర్వాదకరముగా దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్.
ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, గత రాత్రి వాక్య ధ్యానము 2 వచనాలు మాత్రమే మనము ధ్యానం చేశాం. ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని నిత్య సంకల్పము, ఆయన ప్రణాళిక మనం ఆలోచన చేశాము. అదే కొనసాగింపున 29వ వచనము 2వ భాగం చదువుకుందాం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచెదను. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచెదను. ఏమర్థమవుతోంది ఈ వచనం చదువుతున్నప్పుడు? సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమిక అధికారము అర్థమవుతుంది. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మూగవానిగా నరుని చేసిన వాడు ఎవడు, మనిషికి నోరిచ్చిన వాడు ఎవడు అన్నాడు. ఒకడు మూగవాడుగా ఉండుట గాని, ఒకడు మాటలాడగలుగుట గాని ఆయన సార్వభౌమిక అధికారానికి చెందినది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ, ఇతడు గుడ్డివానిగా జన్మించుటకు ఇతడు గాని ఇతని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు. మనుష్య కుమారుడు ఈయన యందు మహిమపరచబడినట్లు ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమిక అధికారము. నీటిని ముంచి తీసుకొని వెళ్ళండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. ద్రాక్ష రసమయ్యను, సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని అధికారం. లాజరు బయటికి రమ్ము, మరణించి 3 దినాలై సమాధి చేయబడ్డాడు. లాజరు బయటకు వచ్చాడు. సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమిక అధికారము. సమూయేలుతో చెప్పాడు, సౌలును రాజ్యమును నేను కొట్టివేయుదును, దావీదుకు అప్పగించాను. సావర్నిటీ ఆఫ్ గాడ్. యూదా జనాంగంతో చెప్పాడు ఇర్మియా, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి బబులోను రాజుకు అప్పగించేస్తున్నాను. నథింగ్ టు బి డిస్కస్డ్, ఎవడు మాట్లాడటానికి లేదు. సావర్నిటీ ఆఫ్ గాడ్. అర్థమవుతోందా మీకు? దేవుడు ఏదైనా చేస్తాడు, చేయగలుగుతాడు. తన గుణ లక్షణాలకు అనుగుణంగా ఏమైనా చేస్తాడు. ఆదామునకు శిక్ష విధించినప్పుడు, ఆదామా నీవు బ్రతుకు దినములన్నింట కూడా నీవు చెమటోడ్చి సేద్యం చేస్తావు, కానీ భూమి గచ్చ పొదలను ముండ్ల తుప్పలను నీకు మొలిపిస్తుంది అన్నాడు. అదే దేవుడు, అదే దేవుడు పాపము చేసిన ఆదామునకు శిక్ష విధించిన అదే దేవుడు ఇజ్రాయేలీయులు పాపం చేసినప్పుడు వారి పాపమును పరిసమాప్తి చేసి ఆ ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మరలా ఆజ్ఞయిస్తాను. న్యూ టెస్టిమెంట్లో బ్లెస్సింగ్ ఈజ్ ప్రామిస్డ్. ఓల్డ్ టెస్టిమెంట్లో కర్స్, శపితమైన వాతావరణం ఆదామునందు ఇవ్వబడింది. యేసుక్రీస్తునందు దీవెనకరమైన వాతావరణం అనుగ్రహించబడింది. కొరింథీ 15లో చాలా స్పష్టంగా పౌలు గారు రాసేశాడు, మంటి నుండి పుట్టినవాడు మంటి సంబంధి అయి మంటి నుండి పుట్టిన ఆదామును పోలి ఉన్నాడు. కడమ ఆదాము నుండి పుట్టినవాడు ఆయనను పోలి ఉన్నాడు అన్నాడు. పాత నిబంధన గ్రంథము మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఆదాము వలె పొందలేకపోయిన స్థితిని గురించి జ్ఞాపకం చేసింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఇచ్చుట ద్వారా God restored all the conditions to the believers on the earth itself. భూమి మీద దేవుడు తిరిగి రక్షించబడిన వారికి సమస్తాన్ని కూడా సమకూర్చేటట్లుగా చేశాడు. రోమా 8:28. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. తానే సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని గ్రహిస్తున్నాము అన్నాడు. అర్థమవుతుందా? మనం రక్షించబడుతున్నాం, మనం దీవించబడుతున్నాం,
మనం ఆశీర్వదించబడుతున్నాం, మనం హెచ్చించబడుతున్నాం, మనం ఘనపరచబడుతున్నాం. కారణం దేవుడు. నా జీవితం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. నేను ఒక సాధారణమైనటువంటి ప్రమోషనల్ వర్కర్గా నా మినిస్ట్రీ ప్రారంభించాను. రేడియో విశ్వవాణిలో 600 రూపాయలకు ఇంటింట వెళ్ళి నార్త్ ఇండియన్ మినిస్ట్రీకి సహకారంగా చందా డబ్బాలు వసూలు చేస్తూ నా పరిచయం ప్రారంభించాను. అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం చెబుతున్న స్టూడియో చూడటానికి వెళ్ళటానికి దే డిడ్ నాట్ అలౌ మీ టు ఈవెన్ టు సీ ద స్టూడియో. రికార్డింగ్ ప్లేసే చూడటానికి ఒప్పుకోవాలి నన్ను ఒక పరిస్థితిలో. ఆనాడు నేను అనుకున్నానా బైబిల్ని టీవీ ద్వారా నేను ప్రసారం చేయగలుగుతాను, నేను మాట్లాడి ప్రసారం చేయగలుగుతాను నేను అనుకున్నానా? యేసే పరిష్కారం 2001 డిసెంబర్ 18 ప్రారంభమైనప్పుడు ఇది ఎంతకాలం నడుస్తుంది? ఎవ్రీడే ఎపిసోడ్, వీక్లీ 5 డే ఎపిసోడ్స్, 75 ఎపిసోడ్స్ పూర్తయ్యటానికి తలమునకలైపోయాను. 75 ఎపిసోడ్స్ అవగానే చాలా సంబరపడ్డాను. ఎపిసోడ్స్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నాను. 125 ఎపిసోడ్స్ అయినప్పుడు మరొక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుని చాలు అయ్యా, ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను అనుకున్నాను. 300 ఎపిసోడ్స్ అయినప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో మీటింగ్ పెట్టాం. 500 ఎపిసోడ్స్కి వెళ్తాయని అనుకోలే. ఆఫ్టర్ కంప్లీటింగ్ సక్సెస్ఫుల్ 1 year, చాలా శ్రమల మధ్య 300 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత 500 ఎపిసోడ్స్. ఆ దినాన్ని ఒక పాస్టర్ గారు ఉండేవారు బ్యాప్టిస్ట్ చర్చిలో. ఆయన అర్ధసహస్రాబ్ది అంటాం రాక, నోరు తిరక్క ద్విసహస్రాబ్ది అన్నాడు. ఈ అర్ధసహస్రాబ్ది కార్యక్రమంలో నేను ఉండటం సంతోషం అని అంటూ ద్విసహస్రాబ్ది అంటే 2000 ఎపిసోడ్స్ అని అందరూ చప్పట్లు కొట్టారు. నవ్వుకున్నాం. 500 చేసాం, అమ్మ బాబోయ్ చాలా కష్టం అయిపోయింది అనుకున్నాం. 1000 చేయటం సాధ్యమా అనుకున్నాం. 2000 అని అనుకున్నాం. 1000 ఎపిసోడ్స్ అయినప్పుడు ట్రినిటీ సిఎస్ఐ చర్చ్ అమీనాపేటలో మీటింగ్ పెట్టాం. అప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది ఏమిటంటే ఇది నా వలన జరుగుతున్నది కాదు, కాబట్టి నేను స్టేజ్ మీద ఉండక్కర్లేదు, వెనక బెంచ్లో కూర్చున్నాను. నేను వెళ్ళి 1000 ఎపిసోడ్స్ అయినప్పుడు అనుకున్నాం ఇక చాలు ప్రభు, ఇంకొక 50 చేసి ఆపేద్దాం అనుకున్నాను. ఆ తరువాత సెకండ్ సైకిల్ స్టార్ట్ చేశాము. మరొక 2500 ఎపిసోడ్స్, 3550 ఎపిసోడ్స్ అయ్యేటప్పటికి బైబిల్ 2 times కంప్లీట్ చేసి మరలా ప్రారంభించి మరలా కంటిన్యూ చేస్తుండగా ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథానికి రావడానికి 5000 ఎపిసోడ్స్ పట్టి 15 లాంగ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. పరిచర్య టీవీలో ప్రోగ్రాం ప్రారంభించి ఎవ్రీడే ఎన్ని పరిస్థితులు ఉన్నాయి. ₹1 విదేశీ సహాయం లేదు, అద్దె ఇంట స్టూడియో, పరిచర్యలో ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక సిబ్బంది వెళ్ళిపోయారు. అన్ని ఫెయిల్యూరే, ఏది ప్రారంభించినా సక్సెస్ కాలేకపోయాం. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించిన రీతి, పిలిచి డాక్టరేట్ ఇచ్చారు, పిలిచి బిషప్ అభిషేకం ఇచ్చారు. నన్ను నేను వెనక్కు చూసుకున్నప్పుడు ఈ 25 ఏళ్లలో నా స్వప్రయత్నం చేత నేను ఒక్క అడుగు వేయలేకపోయాననేది తెలుసుకున్నాను. ఇక్కడ అన్నాడు వాక్యంలో ప్రభు, కరువు రానియను. గాడ్ ఈజ్ టేకింగ్ ద ప్లేస్, గాడ్ ఈజ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుడు తీసుకుంటున్నాడు బాధ్యత. కరువు రానియను. 1వ తారీఖు రూపాయి ఉండదు కార్యాలయంలో, 31వ తారీఖు రూపాయి అప్పు ఉండదు మా కార్యాలయంలో. 15 సంవత్సరాలుగా ఈ చరిత్ర పునరావృతం అవుతోంది. భయపడటం లేదు మేము. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, నమ్మదగిన దేవుడు. కరువు రానియను అన్నాడు. ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తానన్నాడు. మనుషులకు కాదు దేవుడు ఆజ్ఞ ఇస్తానంది, ధాన్యానికి నేను ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి చెందు అంటే అభివృద్ధి చెందుతుంది. అది
ప్రభు చెప్పింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభు అంటే 5,000 మందిని వరుసగా కూర్చోబెట్టమన్నాడు. 50 మంది చొప్పున 100 లైన్లు కూర్చోబెట్టారు. ఇవాళ మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటే 100 సీటింగు 50 సీటింగ్ వేస్తున్నాం. కానీ ప్రభువు ఆ రోజున 5,000 పీపుల్ సింగిల్ సిట్టింగ్ ఒక్క చోట కూర్చోబెట్టాడు. 100 లైన్లు 50 మంది చొప్పున కూర్చోబెట్టి 2 చేపలు 5 రొట్టెలు విరిచి ధాన్యమును అభివృద్ధి చెందమని ఆజ్ఞ ఇచ్చినట్టుగా రొట్టెను ఆ చేపను ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవి 5,000 మంది పురుషులు 20,000 మంది ప్రజలు తినగా 12 గంపలు ముక్కలు మిగిలెను. గాడ్ ఈజ్ సావరిన్. దేవుడు సర్వాధికారి. నా పరిచర్యలో నేను దేవుని కార్యములను కాదు కానీ దేవుణ్ణే చూడగలిగాను. నేను కార్యాలైపు ఎన్నడూ లక్ష్యం పెట్టలేదు. స్వస్థతలైపు ఎన్నడూ లక్ష్యం పెట్టలేదు. మెరాకిల్స్ వైపు ఎన్నడూ లక్ష్యం పెట్టలేదు. సక్సెస్ఫుల్ యాక్టివిటీస్ వైపు నా దృష్టి ఎన్నడూ పెట్టలేదు. చర్చ్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వైపు ఐ నెవర్ టర్న్ మై హెడ్. ఇవాంజలిజం, సువార్త ప్రకటన, అంతే. సోదరుడా సోదరి, దేవుని వాగ్దానాలు ఆయన నెరవేర్చాడు. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సంఘమునకు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము. ఆదామునందు శిక్ష వచ్చినది కానీ యేసుక్రీస్తునందు దీవెన వచ్చినది. క్రొత్త నిబంధన అసంఖ్యాకమైన దీవెన తీసుకుని వచ్చినది. అనూహ్యమైన దీవెన తీసుకుని వచ్చినది. ఊహింపలేనటువంటి దీవెన తీసుకుని వచ్చింది. లెక్కింప సాఖ్యము కాని దీవెన తీసుకుని వచ్చింది. మీకు అర్థమవుతోందా? ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్? ఈ విధమైన ఆధ్యాత్మిక దీవెన, ఆత్మ సంబంధమైన దీవెన నీ అంతరంగములో నీవు కలిగి ఉన్నావా? యాకోబు గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. యాకోబు ఒంటివాడై ఒక్క చేతి కర్రతో యోర్దాను దాటి లాబాను మేనమామ గారి ఇల్లు ప్రాంతానికి వెళ్ళాడు. 20 సంవత్సరాల తర్వాత వెనక్కు తిరిగి వస్తున్నప్పుడు మహనీయము దగ్గర అన్నాడు, దేవా, నేను ఒంటి కర్రతో యోర్దాను దాటి వచ్చాను. ఇప్పుడు ఇదిగో నేను ఇంత గొప్ప సమూహాలుగా మారాను. 2 గుంపులు అయిపోయాను ప్రభు. ఎంత గొప్ప గుంపు అయ్యాను నేను అనుకున్నాడు. భౌతిక ఆశీర్వాదం వైపు యాకోబు చూచుకున్నాడు. ఆ వెంటనే జరిగిన సందర్భం మీరు గమనించాలి. అన్న ఏశావు చంపుటకు వస్తున్నాడని సమాచారం వచ్చింది. తాను పొంది ఉన్నాను అని చెప్పుకున్న అన్నింటినీ తాను పంపించి వేశాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇట్స్ నాట్ ద బ్లెస్సింగ్ గాడ్ ప్రామిస్డ్. దేవుడు వాగ్దానం చేసింది ఆ యొక్క బ్లెస్సింగ్ కాదు, ఆ దీవెన కాదు. ఒంటరివాడయ్యాడు. ఎబ్బోకులో ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అక్కడ యాకోబు అడిగాడు, దేవా, నీవు నన్ను దీవించితేనే కానీ నిన్ను పోనేనన్నాడు. ఇన్ని మందలయ్యి ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? ఆత్మను పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? అందుకనే ప్రభు, నాకు దీవెన కావాలి. ఆ దీవెన ఏమిటి అనగా ఐ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్, ఐ మస్ట్ బి సేవ్డ్, ఐ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నేను రూపాంతరం చెందాలి, పాతవి గతించాలి, యాకోబు చనిపోవాలి, ఇశ్రాయేలు రావాలి. అది దీవెన అనగా. అర్థమవుతున్నదా? దేవుడు తొడగుట్టు మీద కొట్టాడు. అప్పటి వరకు చెంగున నడవగలిగినటువంటి యాకోబు కుంటుతూ నడుచుట జీవితకాలం చేశాడు. నడకతో పాటు నడతను మార్చాడు, జీవితాన్ని మార్చాడు, ఇశ్రాయేలుగా చేశాడు. యాకోబు దేశం అనవండి, ఇశ్రాయేలు దేశమే అని అంటాం. వారసుడిగా ప్రకటించాడు. అది దీవెన. నేను దాని కొరకే కంకణం కట్టు కూర్చున్నాను. నేను యాకోబు సంపాదించిన గుంపుల కొరకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఇశ్రాయేలుగా మార్చబడి జీవించిన జీవము గల సంవత్సరాల కొరకే నేను ఎదురు చూచాను, నా జీవితంలో అనుభవించాను.
సోదరుడా, సోదరి, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసాన్ని, సన్నిధిని, సంబంధాన్ని నువ్వు అనుభవించినప్పుడే ఇది అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ద మెసేజ్, ఇదేదో వర్తమానం అనుకునవద్దు, ఇట్ ఈస్ ద విట్నెస్. ఇది సాక్ష్యముగా నీవు తెలుసుకోవాలి. నేను అన్యజనువులలో కరువును గుర్చిన నింద మీరెక్క పొందకుండానట్లు చెట్ల ఫలములను, భూమి యొక్క పంటను నేను విస్తరింపజేస్తాను. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రామిస్. భూఫలములను నేను విస్తరింపజేస్తాను, చెట్ల ఫలములను నేను విస్తరింపజేస్తాను, ధాన్యాన్ని నేను అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. చూడండి ఎంత ఆధిక్యత ఇస్తున్నాడు, ఎంత ఆధిక్యత. కరువు లేని స్థితి. ఇశ్రాయేలీయులకు భౌతిక పంట చేత తృప్తిపరుస్తాననే వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు ఆధ్యాత్మిక పంట చేత మనలను తృప్తిపరుస్తున్నాడు. ఆయన వాక్యం ఉండగా అది జుంటితైన ధారల వలె పనిచేస్తుండగా, క్రొవ్విన మెదడు దొరికినట్లు ఉండగా, మంచి గోధుమల చేత తృప్తినిచ్చినట్టు ఉండగా, మనకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని మనమే ప్రకటిస్తాం. అది ఫైనల్ స్టేజ్. అది మనం క్రీస్తు కొరకు జీవించటానికి ప్రారంభించినప్పుడు ఆ స్థితిలోనికి రావాలి. అప్పుడు మీరు ఎప్పుడు నేను మిమ్మల్ని దీవించిన తరువాత మిమ్ములను మీరు చూసుకున్నప్పుడు, మీ ప్రవర్తనను బట్టి, మీ దుష్టక్రియలను బట్టి మీరు మనసుకు తెచ్చుకొని, మీ దోషాలను బట్టి, హేయ కృత్యములను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. ఈ వచనం నేను ఇంగ్లీష్లో చదువుతాను, చదవండి. Then you will remember your evil ways and your deeds that were not good, and you will loathe yourselves for your iniquities and your abominations. గంభీరమైన పదాలు రాశాడు. అబామినేషన్స్, ఇనిక్విటీస్. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు అసహించుకుంటారు. అవును, ఇలాంటి క్యారెక్టర్ బైబిల్లో యోబులో మనం చూస్తాం. యోబు తన స్నేహితుల మధ్య నీతిమంతుడని గర్వంగా ప్రకటించుకున్నాడు. దేవుడు యోబుతో మాట్లాడటం ప్రారంభించి ఆయన ప్రశ్నలు అడగటం ప్రారంభించిన తరువాత యోబు అంటున్నాడు, దేవా, ఒకప్పుడు నిన్ను వినికిడి చేత వింటిని కానీ ఇప్పుడైతే నేను నిన్ను కనులారా చూస్తున్నాను. నేను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. నేను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అవును, మనల్ని మనమే తలుచుకొని, మన జీవితాలను తలుచుకొని, దేవుని కృప ఎదుట మన యొక్క అభాగ్యతను తలుచుకున్నప్పుడు మనకు మనమే సిగ్గుపడతాము. ఇంతగా దేవుడు హెచ్చించుటకు నేనే పాటి వాడినని చెప్పి దావీదు గారు వాపోయాడు. దేవా, నన్ను ఇంత హెచ్చించడానికి నా కుటుంబం ఏ పాటిదయ్యా? అవునండి, మనల్ని ఇంతగా దీవించటానికి, ఇంతగా ఆత్మనిచ్చి నడిపించటానికి, ఇంతగా కార్యాలు సాధింపజేయటానికి మనం ఏ పాటి వారం? మన జీవితాన్ని వెనక్కు చూసుకున్నప్పుడు మన అపనమ్మకత్వాన్ని బట్టి, మనం పాపాన్ని ప్రేమించిన దాన్ని బట్టి, మన ఇష్టానుకూలంగా జీవించిన దాన్ని బట్టి, ఆయనకు అవమానము తెచ్చిన మన బ్రతుకులను బట్టి మనలను మనమే అసహించుకుంటాం. కానీ దేవుడు అసహించుకోలేదు. మనలను మనం అసహించుకుంటాం, కానీ మన దేవుడు మనలను అసహించుకొనలేదు, తృణీకరించలేదు. సహోదరుడా, సహోదరి, ఎంతగా దేవుడు మనలను ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలుసుకోండి. ఇదండి అసలు మాట. మీరు నేను ఆనందించవలసిన మాట. ఇదంతా నేను ఎందుకు చేశాను తెలుసా? నా నిమిత్తం చేసుకున్నాను తప్ప మీ నిమిత్తం కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో తన అనే పదం 7 సార్లు రాశాడు. తన, దేవుడు మాట్లాడుతూ తన 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 మహిమకు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా, తన పిల్లలుగా ఉండినట్లుగా మనలను తన కోసం ఏర్పరచుకొని తన కొరకు తన కొరకు తన కొరకు 7 పర్యాయాలు తన కొరకు ఇదంతా చేశాడు. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ఫర్ హిమ్సెల్ఫ్. మన కోసం మనం రక్షించిన ఆయన కొరకు మనం రక్షించుకున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు, నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకొని నరులు, నేను సృష్టించిన నరులు అన్నాడు.
టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క నామమును మహిమపరుచుకొనుటకు దేవుడు మనలను రక్షించుకుంటున్నాడు. పాపులను వెతికి రక్షించిన వ్యక్తి ఇంకెక్కడ కనపడ్డు. నీతిమంతులను వెతికి రక్షించడానికి పాపులను సంహరించిన క్యారెక్టర్స్ కనపడతాయి, కానీ పాపులను పాపము నుండి విమోచించి నీతిమంతులుగా చేసి నిత్యరాజ్యానికి చేర్చినటువంటి దేవుడు ఎక్కడా కనపడడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే కనిపిస్తాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తోందని మనం గుర్తెరుగుదాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనేరదు అని మనం గుర్తెరుగుదాం. సోదరుడా, సోదరి, ఇది మీ కొరకు చేశానని మీరు అనుకునవద్దు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గుర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. పాపము మనకు సిగ్గును అవమానాన్ని తెస్తుంది. వి విల్ హైడ్ అవర్ ఫేస్ ఫ్రమ్ ద లైట్. వెలుగులోనికి రాకుండా మనము మన ముఖాన్ని కప్పుకుంటాం. చూడండి, పోలీసు వారు వ్యభిచారములో పట్టబడిన వారిని, దొంగతనంలో పట్టబడిన వారిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడతారు. అప్పుడు పట్టుబడిన స్త్రీలు, పురుషులు ముఖానికి మూతికి గుడ్డ కట్టుకుంటారు, అంటే వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా. కొన్ని చోట్ల రైడ్స్ జరుగుతాయి. పోలీసు రైడ్స్ చేసినప్పుడు ప్యాకాట్ ఆడే వాళ్ళను, వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయిన వాళ్ళు కర్చీఫ్లు ముఖాలకు పెట్టేసుకొని తలకాయలు పక్కకు తిప్పేసుకొని కెమెరాలకు చిక్కకుండా సిగ్గుతో తలకాయలు వంచేసుకొని పరుగులెత్తూ ఉంటారు. ఎస్, పాపము అవమానం కలిగిస్తుంది. మీరు పశ్చాత్తాపడండి. వాక్యం చెబుతోంది, మీరు చిన్నబోయండి, సిగ్గుపడండి, మీ ప్రవర్తన బట్టి మీరు పశ్చాత్తాపడండి. పౌలు గారు చెప్పాడు, అవి తలుచుకోవటం కూడా సిగ్గు అన్నాడు. నేను గతంలో చేసిన పాపముల విషయం సిగ్గుపడవలసినది. అవును, మన హేయ కృత్యాలను బట్టి మనం సిగ్గుపడాల్సిందే. ఏదైనా కాని పని చేసి దొరికేసామనుకోండి, సిగ్గుతో తలంచుకోమా? అవమాన భారంతో కుంగిపోమా? చెప్పండి. దేవుడు చెబుతున్నాడు, మిమ్మల్ని మీరు దిద్దుకోండి, రండి, మీకు రక్షణ ఇవ్వటానికి నాకు ఇష్టమై ఉంది. నేను మీతో నూతన నిబంధన చేస్తున్నాను, మీకు నా ఆత్మనిస్తున్నాను, నూతన స్వభావాన్ని ఇస్తున్నాను, నూతన మనసుని ఇస్తున్నాను, నూతన ఆశీర్వాదం ఇస్తున్నాను, నూతన దర్శనాన్ని ఇస్తున్నాను, నూతన నిరీక్షణ ఇస్తున్నాను. రండి. పాత జీవితాన్ని గురించి సిగ్గుపడి దాన్ని వదిలిపెట్టండి. దిస్ ఈజ్ ద కాల్ ఫర్ సాల్వేషన్ ఫ్రమ్ గాడ్ ఇటర్నల్. నిత్యుడైన దేవుడు రక్షణార్థమని పిలిపిస్తున్నాడు, లోబడండి. నేటి వాక్య ధ్యానమునకు సహకారము ఇచ్చిన కుటుంబము ఏలూరు ఫతేబాద్ నివాసితులు కుమారి ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ ఒంగోల్ శ్రీమతి సుదర్శిని గారు, అక్కలు బావలు జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్ సహకారం ఇస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం. ప్రభువు ట్రాన్స్మిషన్ పార్ట్ అవసరములన్నీ తీర్చినందున ప్రభువుకు కృతజ్ఞతలు. సహకారం చేసిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. ఈ నెల ఇంకా 2.5 గంటల్లో ముగించుకుంటాం. నవంబర్ మాసంలో మనం ప్రవేశించబోతున్నాం. ఆయన కృప కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు నూతన మాసములో మమ్మల్ని ఆశీర్వదించము. ఈ మాసము కాపాడినందున కృతజ్ఞతలు, అవసరాలు తీర్చినందున స్తుతులు. సహాయం చేసిన వారిని దీవించండి.
క్రిస్టియానా కీర్తన గారి జన్మదినమును బట్టి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరం నూతన దయాకిరీటం ఇచ్చారు, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక.